పెద్దపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు 6వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోగా, మరోవైపు శానిటేషన్ కార్మికులతో సమావేశమై విధుల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. పెద్దపల్లి పట్టణంలోని 6వ వార్డు కునారం రోడ్ ప్రాంతాన్ని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య సందర్శించారు. వార్డు కౌన్సిలర్ వెన్నం సుజాత రవీందర్, స్థానిక ప్రజలు ఆయనకు శాలువాతో ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య పనులను పరిశీలించిన చైర్మన్, మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. ప్రజలు ఇంటి చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని విజ్ఞప్తి చేశారు. 6వ వార్డులో కొత్త కాలనీలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో యుఐడిఎఫ్ నిధుల కింద 203.39 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ కార్మికులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విధుల పట్ల క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. కొంతమంది కార్మికులు నెలల తరబడి విధులకు గైర్హాజరవుతున్నారని, దీంతో పారిశుద్ధ్య పనులు దెబ్బతిని మిగతా సిబ్బందిపై అదనపు భారం పడుతోందన్నారు. అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల సెలవు అవసరమైతే ముందుగా కమిషనర్ లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని, అనుమతి లేకుండా గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ పరిశుభ్రత కోసం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులకు ప్రజలు కూడా సహకరించాలని చైర్మన్ నూగిళ్ల మల్లయ్య విజ్ఞప్తి చేశారు. కార్మిక లేబర్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఉద్దేశం ఏంటి అంటే మీటింగ్ ఏర్పడిన ఉద్దేశంగా రాబోయే ప్రతినిధి వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి వాడల ఖచ్చితంగా లేబర్ పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే 10 రోజులు, 8 రోజులు, 9 రోజులు తప్పిస్తారో ఖచ్చితంగా వారిని తొలగిస్తామని చెప్పి దానికి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరినైనా కానీ 1 రోజు 2 రోజులు పోవాలి, కానీ మీరు 10 రోజులు 11 రోజులు పోతే మాత్రం ఖచ్చితంగా వీడియో ముఖ్యంగా చెప్తున్నాం. మేము ఎవరిని కూడా పనికి తీసుకొని కొత్త లేబర్ మేము అపాయింట్మెంట్ చేసుకున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మీకు ఎప్పుడైనా నేను మీ ముందుండి నేను మీరంటే నిండుండే కాబట్టి నాకు కష్టసుఖాలు తెలుసు కాబట్టి మీకు సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మీకు నా పర్సనల్ గా కూడా ఇదివరకు చేసిన చైర్మన్ కాకుండా చేసిన చైర్మన్ అంటే కూడా మీకు ఎవరికి ఏ పని వచ్చినా నా ఆఫీస్ ఇంట్లో 10,000 ఇస్తారు, నేను కూడా ఒక 5,000 మీకు ఖచ్చితంగా మీకు కుటుంబానికి అందజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.